పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దాయాది దేశంలో భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాక్ కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధిపై భారత్ ఒత్తిడి చేస్తోంది. గతేడాది ప్రకటించిన పాకిస్తాన్ కు $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీని విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్ కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని ఏఐఎఫ్ కు భారత్ వివరించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దాయాది దేశంలో భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాక్ కు అప్పు ఇవ్వవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధిపై భారత్ ఒత్తిడి చేస్తోంది. గత ఏడాది ప్రకటించిన పాకిస్తాన్ కు $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్ కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని ఏఐఎఫ్ కు భారత్ వివరించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాయాది దేశంలో భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాక్ కు అప్పు ఇవ్వవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధిపై భారత్ ఒత్తిడి చేస్తోంది. గత ఏడాది ప్రకటించిన పాకిస్తాన్ కు $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్ కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని ఏఐఎఫ్ కు భారత్ వివరించింది. రైట్, పాక్ ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వవద్దని భారత్ పట్టుపట్టింది. దీని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. సింధు, ప్రధానంగా ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద తర్వాత పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే సైనిక పరంగా తీసుకోవాల్సిన చర్యలు అనే అంశం మీద ఇప్పటికే త్రివిధ దళాధికార అధిపతులతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖలు కూడా పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆర్థికంగా ఏ విధంగా దాన్ని దెబ్బకొట్టాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు నీటి సింధు జలాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక ఆర్థికంగా పాకిస్తాన్ దెబ్బ కొట్టాలంటే ఏ విధమైన వ్యూహాత్మక అడుగులు వేయాలని చెప్పేసి ఇప్పటికే మరోవైపు ఆలోచన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాకిస్తాన్ కు అప్పు ఇస్తున్నారో అక్కడ అప్పు రాకుండా చేయాలనే లక్ష్యంతోనే భారత్ అడుగులు వేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఏదైతే ఉగ్రవాదులని పెంచుకొని చేస్తున్నట్టు వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి నిధులు ఇవ్వకుండా వారికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవాలని చెప్పేసి లక్ష్యంతోనే అంతర్జాతీయ ద్రవ్యనిధిపై భారతదేశం ఇప్పటికే ఒత్తిడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారితో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధులు ఇవ్వటం వల్ల అక్కడ పాకిస్తాన్ జరిగే పరిణామాలు మొత్తం కూడా వారికి ఇప్పటికే కులంకుశంగా వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గత ఏడాది
పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నుంచి సుమారు $7 బిలియన్ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఈ నిధులు మొత్తం కూడా వారి పాకిస్తాన్ అభివృద్ధి కాకుండా ఉగ్రవాదులు పెంచిపోసిందేందుకే దారి మళ్లిస్తుందని చెప్పేసి భారత్ ఆరోపణగా ఉన్న నేపథ్యంలోనే వారికి అప్పు ఇవ్వకుండా, అప్పు రాకుండా అనే లక్ష్యంతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే అవుట్ ప్యాకేజ్ విషయంలో కూడా సమీక్షించాలని ఇప్పటికే IMF కూడా ఇప్పుడు ప్రభుత్వం కోరిన నేపథ్యంలోనే వారి మీద ఆర్థికంగా తీవ్రమైనటువంటి కోలుకోవడం దెబ్బపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుసు. వారికి వచ్చేటువంటి నిధులు కూడా భారీగా కోతపడే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే IF మెంబర్ సంబంధించిన వారి మొత్తం కూడా భారత్ ఇప్పటికే వారికి వివరించింది. వచ్చే నెల మే 9వ తేదీన పాకిస్తాన్ కు IMF బోర్డు అప్పు ఇచ్చేటువంటి విషయం ఉన్న నేపథ్యంలోనే వారికి అప్పు రాకుండా వారికి ముందస్తుగానే పూర్తి సమాచారాన్ని భారతదేశం వారికి IMF ప్రతినిధులకు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే మరికొద్ది రోజుల్లోనే ఈ అంశం మీద IMF కూడా పాకిస్తాన్ కి ద్రవ్యనిధికి సంబంధించి ఎంత ఇవ్వాలనే అంశం, అప్పు ఇవ్వాలనే అంశం మీద వారి భేటీ అయి చర్చించే నేపథ్యంలోనే వారికి అప్పు పుట్టకుండా భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిన మనకు తెలుస్తుంది. మరోవైపు వారు కూడా పాకిస్తాన్ కూడా మన దేశానికి అప్పు ఇవ్వద్దని చెప్పేసి, భారతదేశానికి ఇవ్వద్దని చెప్పేసి పాకిస్తాన్ కూడా ఇప్పటికే వారు కూడా పట్టుబట్టిన మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా ఒకవైపు రక్షణ పరంగా, మరోవైపు జల పరంగా, మరోవైపు వాయు పరంగా ఏకకాలం నిర్ణయం తీసుకోవాలి. దీనికి తోడు ఆర్థికంగా దెబ్బతీయాలంటే పాకిస్తాన్ ఎగుమతి వారి మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే వాటి మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నామని తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ కు ఆర్థికంగా మూలాలు ఏ విధంగా దెబ్బ కొడితే వారికి భవిష్యత్తులో కూడా కోలుకోలేని దెబ్బ తగులుతుందో ఆ అంశాలు మొత్తం కూడా కూలంకుషంగా ఇప్పటికే దృష్టి సారించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కూడా వారికి అప్పు పూర్తున్న నేపథ్యంలో ఆ అప్పును ఉగ్రవాదులకు ఏ విధంగా మళ్లిస్తుంది, ఏ విధంగా పెంచి పోషిస్తుంది, భారతదేశం మీద ఏ విధంగా దాడులకు తెగబడుతుంది అనేటువంటి అంశాల మీద ఇప్పటికే ఒక సమగ్ర నివేదికలు సమగ్రం కూడా వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఇప్పటికే వివరించిన నేపథ్యంలోనూ మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు వచ్చే నెల 9వ తేదీన జరగాల్సిన IMF భేటీలో కూడా వారికి ఈసారి నిధులు రాకుండా, అప్పు ఇవ్వకుండా పూర్తి